అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్. మన ఆఫీస్ హైదరాబాద్లో ఉంటుంది, ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి. మీరు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ హైవేలో ఉప్పల్ దాటగానే బొడుప్పల్ డిపో దాటగానే మేడిపల్లి వస్తుంది. మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయి. 131 131 పిల్లర్ దగ్గర లెఫ్ట్కి రండి. ఎగ్జాక్ట్లీ చెంగిచేల చౌరస్తా దాటగానే 131 వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్కి రండి. ఫస్ట్ రైట్ చివరిలో మన ఆఫీస్. గూగుల్ మ్యాప్లో వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి, క్లియర్ డైరెక్షన్ దానిలో చూపించేస్తుంటుంది. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద నెంబర్లు ఇస్తాను. ఆ నెంబర్లో వాట్సాప్లో మీరు జస్ట్ హాయ్ అని పెట్టండి, వెంటనే లొకేషన్ షేర్ చేస్తాను. ఈరోజు వెహికల్ వచ్చేసి i20 2020 మ్యానుఫ్యాక్చరింగ్ 2021లో రిజిస్ట్రేషన్ అయింది. హుండై i20 ఆస్టా ఆప్షనల్. ఈ వెహికల్కి వచ్చేసి మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. వెహికల్కి టైర్లు వచ్చేసి మనకు 60 to 70% టైర్లు ఉన్నాయి. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి మనకి కేవలం 73,000 మాత్రమే తిరిగింది. టోటల్ షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తున్నారు. సింగిల్ ఓనర్ వెహికల్. వెహికల్ ఏమేమో చూపిస్తా, డైరెక్ట్ వెహికల్ చూసుకుందాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చండి, నీట్గా ఉంది. నెక్స్ట్ వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూసుకుందాం. ఏ గ్లాసు ఏ డోర్ అయితే ఏవి చేంజ్ అయితే అవ్వలేదండి. వెహికల్కి వచ్చేసి మన 4 అలో వీల్స్ రావడం జరుగుతుంది. ఆ వెహికల్ యొక్క టైర్లు చూసుకోవచ్చు, మనకి 60 to 70% ఉన్నాయి టైర్స్. నెక్స్ట్ వెహికల్ యొక్క రైట్ సైడ్ బ్యాక్ సైడ్ చూసుకుందాం. i20 ఆస్టా, జస్ట్ ఒక బంపర్కి చిన్న డెంట్ ఉంది అంతే, ప్రాబ్లం ఏం లేదు. సో ఇది ఒక్కటే మార్చుకోవాల్సి వస్తుంది, కరిబడిందని చెప్తున్నారు. నెక్స్ట్ డిక్కీ సైజ్ చూసుకుందాం. నీట్గా ఉంది, ఇలాంటి రస్ట్ అయితే ఏం లేదు. అండ్ స్టెఫ్నీ కూడా మనకి సేమ్ 60 to 70% స్టెఫ్నీ కూడా ఉంది. వెహికల్ వచ్చేసి మనకు ఓన్లీ పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి ఇది. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. ఒక సీట్స్ చూసుకుందాం, బ్యాక్ సీట్స్ నీట్గా వచ్చాయి సీట్స్ అయితే. నెక్స్ట్ మన రూఫ్ కూడా చూసుకోవచ్చు, నీట్గా ఉందండి రూఫ్, ఇలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేవు. అండ్ నెక్స్ట్ వెహికల్కి వచ్చేసి మన కాస్టాకి రేర్ ఏసీ, బ్యాక్ ఏసీ కూడా రావడం జరుగుతుంది, చూసుకోవచ్చు. బ్యాక్ ఏసీ కూడా, డోర్స్ అయితే నీట్గా ఉన్నాయి. డోర్స్ సీట్స్ చూసుకోవచ్చు. మనకి వెహికల్కి వచ్చేసి మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి స్టీరింగ్ దగ్గర ఒకటి, సెకండ్ ప్యాసింజర్ దగ్గర ఒకటి, అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఒకటి, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఒకటి, ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి సీట్స్కి ఉంటుంది, సిక్స్త్ వన్ డ్రైవర్ సీట్కి ఉంటుంది. టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్కి. వెహికల్కి మనకి పుష్ బటన్తో స్టార్ట్ చేసాం. సింగిల్ స్ట్రోక్లో స్టార్ట్ అయింది, స్టార్టింగ్ ఇష్యూస్ అయితే ఏం లేవు. నెక్స్ట్ రీడింగ్ చూసుకుందాం. 74,048 కిలోమీటర్స్ ఓన్లీ. టోటల్ షోరూమ్ ట్రాక్ అని సింగిల్ ఓనర్ అని చెప్తున్నారు. వెహికల్ ఏసీ కూడా చూసుకుందాం. వెంటనే కూల్ అయిపోయిందండి, ఏసీ ఇష్యూ లాంటివి ఏం లేవు, చాలా ఫాస్ట్గా కూల్ అయిపోయింది. నెక్స్ట్ గేర్లు చూసుకోవచ్చు. 1 2 3 4 5 +1 రివర్స్. అండ్ రియర్ కెమెరా కూడా, రివర్స్ కెమెరా కూడా రన్నింగ్లో చూసుకోవచ్చు మనకి. అండ్ స్టీరింగ్ దగ్గరనే కంట్రోల్స్ అన్నీ ఉంటాయి, చూసుకోవచ్చు. మనకి టోటల్ కంట్రోల్ స్టీరింగ్ దగ్గర ఉంటాయి. అండ్ పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది మనకి. చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ మనకి వెహికల్కి వచ్చేసి మనకి 4 పవర్ విండోస్ రావడం జరుగుతుంది. అండ్ మిర్రర్ లాక్ అన్లాక్, అండ్ మిర్రర్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, అండ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంజన్ సైడ్ ఇవి చూసుకుందాం. ఇంజన్ సైడ్ చూసుకుందాం అంటే రైట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు, డిస్టర్బ్ లేదు, జెన్యూన్ ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు, డిస్టర్బ్ లేదని జెన్యూన్ ఉంది. వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది, చూసుకోవచ్చు. వెహికల్ ఎలాంటి ఆయిల్ లీకేజ్లు అయితే ఏం లేవండి, నీట్గా మెయింటైన్ చేశారు. నెక్స్ట్ షో పట్టి కూడా ఒరిజినల్ పట్టి ఉంది. అండ్ బానట్ కూడా షోరూమ్ బానట్ ఉంది, ఏవి చేంజ్ కాలేదు. వెహికల్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఆయిల్ లీకేజ్, ఆయిల్ స్మోక్ అయితే ఏం రావట్లేదు, ఆయిల్ కానీ స్మోక్ కానీ ఏం రావట్లేదు. బాగా చాలా బాగుందండి వెహికల్ వచ్చేసి. వెహికల్ వ్యూ మొత్తం చూసా కానీ వెహికల్ అయితే చాలా బాగుంది. 2020 మ్యానుఫ్యాక్చరింగ్ 2021లో రిజిస్ట్రేషన్ అయింది. హుండై i20 ఆస్టా ఆప్షనల్. వెహికల్కి వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, పుష్ బటన్ స్టార్ట్, అన్ని అలో వీల్స్ రావడం జరుగుతుంది. వెహికల్ యొక్క టైర్స్ కూడా మనకి 60 to 70% ఉన్నాయి. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 74,000 మాత్రమే తిరిగింది. సింగిల్ ఓనర్, టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్, పెట్రోల్ వెహికల్ ఇది. వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేదండి 6,60,000 చెప్తున్నారు. 6,60,000 చెప్తున్నారు. ఫిక్స్ అమౌంట్ కదా, దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు. మీరు వెహికల్ చూసుకున్న తర్వాత డైరెక్ట్ ఓనర్ ఫోన్ చేసి మాట్లాడిపించి తక్కువ చేసే ప్రయత్నం చేస్తాం. ఎంత వీలైతే అంతవరకు ప్రయత్నం చేద్దాం. ఈ వెహికల్కి మనకి ఫైనాన్స్ కూడా 80+ వస్తుంది. సిబిల్ ఉంటే 80+ వస్తుంది, సిబిల్ లేకపోతే 50 to 60% నేను చేస్తాను ఆఫీస్లో. థ్యాంక్ యూ.